పరాభవనం సంవత్సరమని శంకించవలసినటువంటి అవసరము ఎంతైనా లేదు. ఇకపోతే ఇదివరకే మన ముందు వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఆంగ్ల సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి ఉన్న తేడా చెప్పారు. ఇప్పుడు మనం తెలుగు సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో కూడా మనం మన దైవానికి, మన వినాయక స్వామికి మనము పెట్టేటువంటి నైవేద్యం కూడా పచనం చేయనటువంటిది, అంటే అన్కుక్డ్ ఫుడ్. ఏది? మన పంచాంగ ఇది ఉగాది పచ్చడిని మనము దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్నే మనము స్వీకరిస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని దీంట్లో మిగిలినటువంటి ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు, అభిషేకాలు జరిగినప్పుడు పచనం చేసినటువంటి ఆహారమే పెడతాము. దానికంటే ముందు కొబ్బరికాయ కొడతాము. ఇక్కడ మాత్రం మనము ఉగాది పచ్చడిని మనము దేవునికి నైవేద్యం చేసి దాన్ని మనము ఈరోజు స్వీకరిస్తాం. ఎందుకంటే అది ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి దాని యొక్క ఔషధ గుణాల గురించి ఇదివరకే మన వ్యాఖ్యత చెప్పి ఉన్నారు. ఆఫ్టర్ ఈ యొక్క పంచాంగ శ్రవణం తర్వాత మీకు అందరికి కూడా అది ఆ పంచాంగం యొక్క ఆ నైవేద్యాన్ని మీకు ఇవ్వడము జరుగుతుంది. అన్న వేళటికి బయటికి తీసుకెళ్ళలేదని కానీ, పండక్కి కొత్త చీర కొనలేదని కానీ, ఇంకొక ఆభరణం ఏదో అనుకున్న రీతిలో సంపాదించలేకపోయినందుకు కానీ, ఇంట్లో ఇల్లాలి దగ్గర నిలదీయబడని మొగాడు ఎవడున్నాడు ప్రపంచంలో?